ఎదవన్నారు, ఎదవనాలా? మరి మీటింగ్లో మాట్లాడారు కదా, అట్టు పెట్టాలి కదా. నన్ను తిడతారు, నేను అట్టు పెడితేనేమో కుళ్ళుకుంటారు, బోరుని నన్ను బూతులు తిడుతున్నారంటారు. మీరు నన్ను ఎందుకు తిడతాం? నాతో అట్లకాడ కాల్పించి అంటించుకోవటం ఎందుకు? మీరు వాతలు ఎందుకు పెట్టించుకుంటారు? నా జోలికి రాకుండా ఉండాలి కదా, నన్ను తిట్టకుండా ఉండాలి కదా. నిజంగా నిలదీయండి, నాలో తప్పులుంటే. నా తప్పులు సమానం చెప్పుకోగలిగితే చెప్తాను, లేదంటే కనుక క్షమాపణలు కోరుతాను. ఇవాళ బందర్లో ఉండాల్సినటువంటి బెల్ కంపెనీ భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ 1937లో అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ, అయ్యగారి రామ్మూర్తి పంతులు గారిచే స్థాపించబడినటువంటి 1937లో ఆంధ్ర సైంటిఫిక్ కంపెనీ 1981లో దాంట్లో ఉన్న కార్మికుల పోరాట ఫలితంగా అప్పటి కేంద్ర ప్రభుత్వం భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్కి దాన్ని జాతీయం చేస్తే, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్లో మెర్జ్ చేస్తే, బందర్లో బైపాస్ రోడ్లో గోసంగం భూమిలో నిర్మించాల్సినటువంటి బెల్ కంపెనీ నిమ్మకూరికి ఎందుకు తరలిపోయింది 2015లో? ఒకసారి ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ, ఇంత అద్భుతమైనటువంటి ఈ ఫ్యాక్టరీ బందర్లో నిర్మాణం ఉండాల్సిన దాన్ని నారా లోకేష్ నిమ్మకూరిని దత్తత తీసుకున్నాడని చెప్పని మా కొల్లు అబద్ధము. చంద్రబాబు నాయుడు నారా లోకేష్ కలిసి బందర్ నుంచి దాన్ని నిమ్మకూరు పట్టుకుపోయారా, పట్టుకుపోలేదా? 1937 నుంచి 2015 దాకా బందర్లో నడుస్తున్నటువంటి బెల్ కంపెనీ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ కంపెనీ నిమ్మకూరికి ఎలా తరలిపోయింది? మీరు బందర్ను ఉద్దేశిస్తారు. మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు ఏంటి, మన బందరు మన కొల్లు అంట. ఇది మన నిర్వాహకం. నాడు అయ్యగారు రామ్మూర్తి పంతులు గారు పాపం ఎంత కష్టపడి ఆ ఫ్యాక్టరీని పెడితే, దాన్ని 1980లో కార్మికులు అనేక నెలల పాటు ఉద్యోగాలను కూడా త్యాగం చేసి పోరాటం చేస్తే, ఆ కార్మికులు సాధించుకున్నటువంటి బెల్ కంపెనీ ఎందుకు తరలిపోయింది నిమ్మకూరు? 2015లో ఎందుకు అక్కడికి పోయింది? మా కొల్లు అబద్ధం నోరేమైంది? మాట్లాడాలి కదా, సమాధానం చెప్పాలి కదా. ఇవాళ పవన్ కళ్యాణ్ గారు కూడా నా గురించి మాట్లాడారు. ఆయన వారంటారు, నేను వారిని బూతులు తిడుతున్నానంట. జగన్మోహన్ రెడ్డి గారిది ప్రాపకం కోసం ఏం చేయాలంటే ఏంటండి అది ఏదండి, ఇక్కడ ఇప్పుడు ఆయన మాటలన్నీ ఎక్కడ ఉన్నాయి, ఆయన మాటలు మాట్లాడాడు పవన్ కళ్యాణ్ గారు. ఇది బందరు ఎమ్మెల్యే ఆకురౌడీకి హెచ్చరిస్తున్నా, నీది నాది ఒకే కులమైతే నేను నీకు అలుసా, జగన్ దగ్గర ఊడిగం చేసుకో, కుక్క పిల్లలా పాకు. నేను ఆయన అడుగుతున్నా, మీ మేనల్లుడు గారు రోడ్ యాక్సిడెంట్లో దురదృష్టవశాత్తు యాక్సిడెంట్ పాలై ఆయన సినిమా రిలీజ్ కోసం ఆ ప్రొడ్యూసర్లు ఆ డైరెక్టర్లు వచ్చి మిమ్మల్ని ఆడియో ఫంక్షన్కి వచ్చి మీరు కనుక మంచి మాట మాట్లాడితే ఆ సినిమా హిట్ అయితే ఆ అబ్బాయికి కూడా మానసికంగా స్థైర్యాన్ని ధైర్యాన్ని ఇచ్చిన వాళ్ళు అవుతారు, రమ్మని మిమ్మల్ని పిలిస్తే మీరు ఆ సభకెళ్ళి ఏంటి మీరు మాట్లాడింది? నన్ను బూతులు కదా తిట్టింది? నన్ను మీరు ఆ సభలో మాట్లాడిన మాటలేంటి? నన్ను బూతులు కాదా? మీ ఇష్టం, మీరు సినిమా హీరో, మీరు చాలా గొప్పోళ్ళు, మీరు మాత్రం నన్ను ఏరా ఒరే సన్నాసి ఎదవా
మీ ఇష్టం వచ్చినట్టు తిడతారు. నేను అన్నీ మూసుకు కూర్చోవాలి. నేను పౌరుషంగా కాపు పెట్టినా కదా, ఎందుకు మూసుకు కూర్చుంటాను? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెడతా. ఎందుకు ఊరుకుంటానంటున్నా? ముందు నన్ను ఆ రోజు ఆ సభలో తిట్టింది ఎవరు? మీకేం హక్కు ఉంది? ఏనాడన్నా మీ దగ్గరకు వచ్చి సెల్ఫీ కోసం నేను ఎప్పుడన్నా వచ్చానా? ఏనాడన్నా మీ ఆటోగ్రాఫ్ కోసం వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీలో చేరతాను మీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మీ పార్టీ టికెట్ నాకు ఇప్పించు అని ఆ బాబు అని నీ దగ్గరికి వచ్చానా? ఏనాడన్నా మా ఇంట్లో శుభకార్యం ఉంది మా ఇంటికి రమ్మని నేను ఎప్పుడన్నా పిలవటానికి వచ్చానా? మనిద్దరికి సంబంధాలు లేవు కదా. నన్నెందుకు దుర్భాషలాడారు? మీరు సమానం చెప్పాలి కదా. అంటే మీరు దుర్భాషలాడితే నేను దుర్భాషలాడినా? మీరు అట్టు పెడితే అట్టున్నారు పెట్టమా? మన పౌరుషంగల జాతి కదా మందే. నేను అదే చెప్పా. మరి నన్ను ఎందుకు ఒక రాష్ట్ర మంత్రిని, చిత్ర పరిశ్రమకు సంబంధించినటువంటి సినిమాటోగ్రఫీ మినిస్టర్గా కూడా లేను ఆ రోజు. నేను చలనచిత్ర అంటే సినిమాటోగ్రఫీ కాకుండా ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏదైతే ఉందో ఆ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి మంత్రిగా ఉన్నాను. మీరు ఆ ఆడియో ఫంక్షన్కి వెళ్ళి ఎందుకు నోరు జారి మీ ఇష్టం వచ్చినట్టు తిట్టారు నన్ను? తిట్టినప్పుడు ఉంటుంది కదా, న్యూటన్స్ లానే కదా ఇది. న్యూటన్స్ లా కదా, ఉండదా? మీకేనా పౌరుషం ఉంది, నాకు లేదా? నేను అదే జాతే, నాకు పౌరుషం ఉందని మీకు చెప్పాను. నేను తర్వాత ఎప్పుడన్నా మళ్ళీ మన ఇద్దరం నేనేమన్నా తేడాగా మాట్లాడానా? మా కొల్లు అబద్ధం చెప్తున్నాడు, చెప్పుచ్చుకు తిరుగుతానని. మరి పవన్ కళ్యాణ్ ఓడి చూపిస్తే కాపు నా కొడకల్లారా, చెప్పుచ్చుకు కొడతా నా కొడకల్లారా అంటే మా దగ్గర ఉన్నాయే 2 చెప్పులు, నోరు జారబాకు, మంచిది కాదు అని చెప్పాను. నేనేం తిట్లా, మంచిది కాదు ఇది.